అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామ రైతులు భూమి గుల్లిపాడు గ్రామానికి సంబంధించిన సుమారు 100 ఎకరాల వరి పంట ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నీట మునిగి పంటంతా కూలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలనకు ఒక్క అధికారి కూడా రాలేదని, మేము రైతులను కాదా, మమ్మల్ని పట్టించుకునే వారే లేరా, మేము అప్పులు చేసి పంట వేసుకున్నామని, ఇప్పుడు నీటిలో మునిగి వేసిన పంట అంతా పోయి తీవ్రంగా నష్టపోయామని, మా నీటిలో మునిగిన పొలాలను మండల రెవెన్యూ అధికారులు పరిశీలించి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్దండపురం గుల్లిపాడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పొడగట్ల రమణ, కుర్రా భార్జీ, అమలకంటి హరికృష్ణ, పొడగట్ల నానాజీ, చంద్రగిరి గోవిందు, తుమ్మల నరసింహారావు, ఆవాల బాబ్జీ, కొంకిపూడి కోటిబాబు, వెలగ అబ్బాయి తదితర రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇది రైతులతో ఉత్తరపురం అవ్వచ్చు, కానీ ఇదంతా గుల్లిపాడు పైకిరండి. ఈరోజు మా గ్రామానికి ఆవులోకి మన గౌరవ ఎంఆర్ఓ గారు రావడం జరిగిందండి. కానీ ఈ గుల్లిపాడు గ్రామంలో సుమారు ఈ పాయికేరిలో ఒక 100 ఎకరాల వరకు ఇలాగ నీట ముంపుకు గురైందండి. 1వ తారీఖు కానీ మేము రైతులు అందరం కూడా ఈ సాగునీటి సంఘం ఉన్న వాళ్ళకైతే కానీ ఇరిగేషన్ ఏఈ గారికి కానీ ఇలా జరుగుతుందండి. కొంచెం మొదలు కొంచెం తీసి వాటర్ అయితే మాకు పంటలకి సౌకర్యంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగిందండి. కానీ దీనికి సంబంధించి ఎవరో పట్టించుకోవడం కానీ ఏం చేయలేదు. దీనివల్ల ఈరోజు ఈ పంటలన్నీ ముంపుకు గురయ్యాయి. అదే కాకుండా ఆ రోజు మనకి గౌరవ ఏఓ గారు, ఏడీఏ గారు అందరూ వచ్చారు, చూశారు, మాకు సూచనలు ఇచ్చారు. ఆ రోజు పరిస్థితి వేరు. ఆ రోజు వాళ్ళు స్పందించి మేము ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి వాటర్ తీపిస్తామని చెప్పేసి అన్నారు. కానీ అది జరగకపోవడం వల్ల ఈరోజు మాకు తీవ్రమైన నష్టం జరిగిందండి. ఈరోజు ఎంఆర్ఓ గారు కానీ అధికారులు కానీ ఎవరో మా దగ్గరకు వచ్చి ఏ విధంగా జరిగింది, ఏం జరిగిందని మమ్మల్ని ఎవరో అడిగిన వాళ్ళు లేరండి. దీనికి సంబంధించి మీ మీడియా ముఖం ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, దీన్ని గౌరవ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అందరికీ మేము మినిస్టర్ గారికి తెలియజేసేది ఏంటంటే నష్టపరిహారం అందే విధంగా చూడాలని కోరుకుంటూ, దీనికి మేము పలుసార్లు కంప్లైంట్ చేసిన స్పందించిన ఇరిగేషన్ ఏఈ గారి మీద, అలాగే ఈ మా మాజీ నీటి సంఘం చైర్మన్ ఉత్తరపురం సంఘం ఆయన మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాదాపు గుల్లిపాడు పాయగిరికి సంబంధించిన 50-60 ఎకరాలు ముంపుకు గురయ్యి మొత్తం తీవ్రంగా నష్టపోయింది. ఇవి ఎందుకు పనిచేయకుండా పోయాయి. అలాగే ఉద్దనపురం సంబంధించింది 10-15 ఎకరాల వరకు ఉద్దనపురం కూడా సంబంధించింది. మేము చెప్పేది ఏంటంటే, ఉదయం ఎంఆర్ఓ గారు కానీ ఎవరో కూడా వచ్చి మమ్మల్ని మీకు ఎలా నష్టం జరిగిందని చెప్పి మమ్మల్ని అడగకపోవడం, ఎవరిని పట్టించుకోకపోవడం, ఎవరిని అడగకపోవడం మాకు చాలా బాధ కలిగించింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మీడియా ముఖం ద్వారా ప్రజలు తెలియజేసుకుంటాం.